ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, అలాగే దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. సహోదరులారా, సహోదరులమైనటువంటి మనము ఒకరికి ఒకరము వందనములు చెప్పుకొనచ్చు దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారిగా ఉండాలి అనేది బైబిల్ యొక్క క్రమము అని మనము ముందుగా గుర్తెరగాలి. ప్రియులారా, మరి మనము ఈ దినము నేర్చుకోబోయేటటువంటి అంశము జ్యేష్ఠత్వపు యొక్క హక్కు ఉన్న మహిమ అనేటటువంటిది రెండవ భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. జ్యేష్ఠత్వపు యొక్క హక్కుకున్న మహిమ అనేటటువంటి అంశాన్ని పరిశీలన చేద్దాం. రెండవ భాగము చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దామండి. పరిశుద్ధుడమైనటువంటి మా కన్న తండ్రి, మీ ఘనమైన హెచ్చింపు నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు దాకా మరి నాయన మీ కృపాక్షేమములను మాకు తోడుగా వచ్చి మరి నాయన అనేక ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, ఆపదలు మరి నాయన అనేకమైనటువంటి అపాయాల్లో నుంచి మరి తండ్రి మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్క నీడలో ఉంచి మీ చల్లని లెక్క నీడలో మాకు ఆశ్రయాన్ని కలగజేస్తూ దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో నాయన ఈ పునరుత్థాన దినము సంఘముగా కూడి నేను స్తుతించుటకు, ఘనపరచుటకు మీరు మాకు ఇచ్చినటువంటి యోగ్యతకు ధన్యతపై మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మేము పొందాలని విశ్వసిస్తున్నాం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మీ జ్ఞానాన్ని మాకు నేర్పించండి తండ్రి. మీ జ్ఞానవేద గ్రంథంలో నుంచి కొన్ని మాటలను పరిశీలించాలని ప్రయత్నపరుచుండగా ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచు ఆత్మ నేర్పు జ్ఞానమును అనుసరించి దాని అనుసారంగా ప్రవర్తించినప్పుడు తగిన కృపను మాకు అనుగ్రహించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి, వినగలిగే చెవులు, గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించి ఇన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండానట్లు, సాతాను దాన్ని ఎత్తుకొనిపోకున్నట్లు మరలా మా హృదయంలో మేము భద్రపరచుకుంటాం. మీ కృపా సాయం మాకు అనుగ్రహించమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త హెచ్చింపు నామములో అతి వినయంతో బతిమలాడి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు, అలాగే తండ్రి అయినటువంటి దేవునికి స్తోత్రములను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. సహోదరులారా, మరి జ్యేష్ఠత్వపు హక్కుకు ఉన్నటువంటి మహిమ ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం గత వారంలో కూడా కొన్ని విషయాలను పరిశీలించాము. మరి అప్పుడు యాకోబు, ఏశావు గురించి పరిశీలన చేశాము. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఏశావు తన యొక్క యాకోబుకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్టుగా మనం చూసినాం. ఎందుకనంటే ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేశాడు ఏశావు అనేటటువంటి విషయాన్ని చూసాం. ఎందుకనో అంటే ఆకలి బాధతో తనకున్నటువంటి పెద్దతనాన్ని, తనకున్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కును, తనకున్నటువంటి ఆ మహిమను తను వదులుకున్నట్టుగా మనము చూసాము. మరి అలాంటి పరిస్థితుల్లో జ్యేష్ఠత్వపు హక్కును వదులుకున్నటువంటి ఏశావు మరలా తిరిగి దాన్ని పొందుకోవాలని ఎంతో ప్రయత్నపడ్డాడు, కానీ దాన్ని పొందలేకపోయినటువంటి పరిస్థితి అతనికి జరిగింది. కాబట్టి సహోదరులారా, మరి ఎందుకనంటే తన కన్నీళ్లు విడుచుతూ తన తండ్రిని వేడుకున్నా కానీ తను ఆ స్థితికి మరలా రాలేనటువంటి పరిస్థితి జరిగింది. అంతేకాకుండా ఆయన మరి ఈ లోకంలో ఏమైపోయాడు, ఆయనకు వచ్చినటువంటి పేరేంటి అంటే ఒక పూట కూటి కోసం జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడు అని అంటాడు. ఎందుకనంటే ఒక భ్రష్టుడిగా సిద్ధపరచబడ్డాడు. అంతేకాకుండా ఒక వ్యభిచారిగా మరి సిద్ధపరచబడినటువంటి పరిస్థితి. అయితే మరి ఎందుకనంటే తన తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించడంలో మోసపోయాడు. అంతేకాకుండా తన తమ్ముని చేతిలో కూడా మోసపోయినటువంటి పరిస్థితి. అందుకనే తన తండ్రి మరి ఎవరిని అనంటే ఏశావును మోసగించి, తన తమ్ముడు ఏశావును మోసగించి తన తండ్రి చేత ఆశీర్వాదములను పొందుకున్నట్టుగా మనం చూసాం. అయితే జ్యేష్ఠత్వపు యొక్క హక్కును అమ్మేసుకున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో జ్యేష్ఠత్వపు యొక్క హక్కును అమ్మేసుకుంటే మరి ఏంటి అని అంటే ఇశ్రాయేలీలో ఉన్నటువంటి వారిలో ఏశావు మరి
తన జ్యేష్ఠత్వపు హక్కును వదులుకున్నాడు. మరి అంతేకాకుండా అలాంటి యొక్క చేదైన ఏరు మీలో అంటే మనలో మరి మొలిసి మనలను కలవరపరిచేటటువంటి పరిస్థితుల్లో ఉన్నదేమో అనేటటువంటి విషయంలో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేకాదు మరి ఇశ్రాయేలులో మరి ఉన్నటువంటి వారిలో మరి దేవుడు ఎవరికి ఆ జ్యేష్ఠత్వపు హక్కును ఇస్తూ ఉన్నాడు. ఈ జ్యేష్ఠత్వపు హక్కును మరి పెద్దవాడే కలిగి ఉండాలా అని అంటే పెద్దవాడు నిర్లక్ష్యం చేసినప్పుడు, పెద్దవాడు తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించలేనటువంటి పరిస్థితుల్లో అది అమ్ముకునేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకనంటే అదాన్ని అమ్ముకున్నాడు ఏశావు. అలాగే మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఇచ్చేటటువంటి వారిలో కూడా ఉంటుంది. ఎవరికి అని అంటే ఏ జ్యేష్ఠత్వపు హక్కు ఎవరికి ఇవ్వాలో ఆ వారిలో కూడా ఉంటుంది. అందుకే దేవుడు యాకోబును ఇశ్రాయేలు పితరులలో లెక్కలో చేర్చాడు. యాకోబును ఇశ్రాయేళ్ల పితరుల లెక్కలో చేర్చాడు అని మనము చూస్తూ ఉంటాం. మరి దేవుడు మోషేతో ఇట్లా నేను నీ పితరుల దేవుడను, అబ్రహాం, ఇసాకు, యాకోబుల దేవుడను అని చెప్పిండు. ఎందుకనంటే ఎవరి దేవుడని అని చెప్పిండు అంటే పితరుల దేవుడను. ఎవరి లెక్కలో చేర్చిండు అనంటే అబ్రహాము, ఇసాకు, యాకోబుల దేవుడను అనేటటువంటి విషయాన్ని కూడా వెల్లడిపరిచిండు. అంటే వాళ్ళ పితరుల జాబితాల్లో మరి వాళ్ళ లెక్కలో మరి చేర్చినటువంటి పరిస్థితి. అందుకనే మోషేతోటి దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఎక్కడ అంటే మరి తను మరి దేవునితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి నీ పితరుల దేవుడను అనేటటువంటి విషయాలు. ఎవరు ఆ పితరులు అని అంటే మోషేకు ఎవరు పితరులు అనేటటువంటి విషయాన్ని అక్కడ చూసినప్పుడు యాకోబు, ఇస్సాకు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పితరులు అని. అపోస్తుల కార్యము 7వ అధ్యాయం 32వ వచనంలో మనం చూసినప్పుడు నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని ప్రభువు యొక్క వాక్కు వినబడెను గనుక మోషే వనికి దానిని నిదానించి చూచుటకు తెగింపలేదు అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే ఆయన ఆ యొక్క కొండ మీద ఆయనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు నువ్వెవరు, నేను ఏమని చెప్పాలి ఇశ్రాయేళ్లకు, నేను పోయి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాలి, ఐగుప్తు దేశంలో నన్ను గుర్తెరగరు అనేటటువంటి విషయం ఎవరు పంపించరు అని అంటే నేను ఏం చెప్పాలంటే యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనేటటువంటి విషయాన్ని చెప్పడం అనేటటువంటిది జరిగింది. అందుకనే మరి ఇది ఈ మోషకు అంటే ఆ యొక్క ప్రభు వాక్కు వినబడెను అని అంటాడు. ఏ వినబడ్డది అంటే ప్రభు వాక్కు వినబడ్డదంట, మాట వినబడ్డది అనేటటువంటి విషయము ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. వాక్కు వినబడెను అని. అయితే దాన్ని మోషే చూడలేక వనికి దాన్ని నిదానించి చూడలేక తెగించి లేదు అని అన్నాడు. ఎందుకనంటే వణికిపోయిండు దేవుని మాటలకు, ఇదైపోయాడు. అయితే యాకోబుకు జ్యేష్ఠ కుమారుడు ఎవరు అని అంటే రూబేను. యాకోబుకు జ్యేష్ఠ కుమారుడు రూబేను అయినప్పటికీ నీ జ్యేష్ఠత్వపు హక్కు రూబేనుకు రాలేదు అనేటటువంటిది. ఎందుకు రాలేదు రూబేనుకు అంటే అతనికి జ్యేష్ఠత్వపు హక్కు రూబేనుకు రాలేదు. ఎవరికి వచ్చింది అని అంటే ఏసాపు రెండవ కుమారుడైన రూబేను జ్యేష్ఠుడై ఉండెను గాని రెండవ కుమారునికి వచ్చింది అనేటటువంటి తెలియజేస్తున్నాడు. అయితే రూబేను జ్యేష్ఠుడై ఉండెను గాని తన తండ్రి పరుపును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము పోగొట్టుకొనెను అంటాడు. అతని జన్మ స్వాతంత్రం పోగొట్టుకొనెను. ఎందుకనంటే రూబేను ఏం చేసిండు అనంటే తన తండ్రి అయినటువంటి పరుపును అంటుకొనెను అని అంటాడు. అంటే తన తండ్రి యొక్క పరుపును అంటుకొనెను, అందుకే అతని జన్మ అంటుకొనెను అంటే అర్థం చేసుకోవాలా. తన తండ్రి యొక్క పరుపును అంటుకొనెను కనుక అతని జన్మ స్వాతంత్రము పోగొట్టుకొనెను అని అంటాడు. అతని జన్మను స్వాతంత్రమును పోగొట్టుకున్నాడు. ఎందుకనంటే పెద్దతనంగా పుట్టినటువంటి ఒక పెద్దరికాన్ని అందువలన పోగొట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ ఈ మాటలు అంటే అపోస్తుల కార్యంలో మనం కొన్ని చూసాము.
అదే మళ్ళా ముందుకు చూద్దాం. ఇది దినవృత్తాంతములు 1వ అధ్యాయం 5వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతంలో 5వ అధ్యాయము 1వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఇశ్రాయేళ్లకు తొలిచూరు కుమారుడైన రూబేను కుమారులు వివరము అని తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేళ్లకు తొలిచూరు కుమారుడైన రూబేను కుమారుల వివరాలు అనేటటువంటి తెలియజేస్తూ, ఇతడు జ్యేష్ఠుడై ఉండెను గాని అతని తండ్రి పరుపును తను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రమును కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు కుమారుల్లో ఏసాపు కుమారునికి ఇయ్యబడెను అని అంటాడు. ఇశ్రాయేలు కుమారుడైన ఏసాపునకు మరి కుమారునికి ఇయ్యబడెను అని, కుమారుడైన ఏసాపు కుమారునికి ఇయ్యబడెను. అయితే ఈ వంశావళి ఏసాపు జ్యేష్ఠుడుగా దాఖలు చేయబడలేదా అని తెలియజేస్తున్నాడు. కాబట్టి సహోదరులారా, మరి జ్యేష్ఠత్వపు హక్కు విషయంలో ఎందుకనంటే తన తండ్రి యొక్క పరుపును అంటుపరిచినందున అని తెలియజేస్తున్నాడు. అయితే మరి జ్యేష్ఠునికి రావాల్సినటువంటి ఆశీర్వాదం రూబేను పొందవలసి ఉండెను, కానీ పొందలేకపోయాడు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకు రూబేను తన జ్యేష్ఠుడుత్వమును పొందలేకపోయాడు అంటే దాన్ని తృణీకరించాడు. రూబేను తన జన్మము స్వాతంత్రమును కోల్పోయాడు. రూబేను జ్యేష్ఠత్వపు యొక్క హక్కు ఆశీర్వాదములను కోల్పోయాడు. ఎందుకు అనంటే మరి తన తండ్రి యొక్క పరుపును ముట్టినందున అనేటటువంటిది. అయితే ఎందుకంటే రూబేను తన తండ్రి యొక్క పరుపును ముట్టినందుకు, అయితే అందుచేత రూబేను జ్యేష్ఠత్వముందు కానీ జ్యేష్ఠము పోగొట్టుకున్నాడు అనేటటువంటిది. అంటే రూబేను జ్యేష్ఠుడే కానీ కామందుడు అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే రూబేను జ్యేష్ఠుడే కానీ కామందుడు. మరి అందుకనే తన కామందముతో ఏం చేశాడంటే తనకున్నటువంటి మరి పెత్తనాన్ని లేదా జ్యేష్ఠత్వపు హక్కును మరి తృణీకరించాడు. అంతేకాకుండా ఆశీర్వాదమును పోగొట్టుకున్నాడు. జన్మ యొక్క స్వాతంత్రమును కోల్పోయినట్టుగా ఇక్కడ మనము చూస్తున్నాం. అంతేకాకుండా రూబేను నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలముయు, ప్రథమ ఫలమును, ఔన్నత్యములను, బలాతిశయములను నీవే అని తెలియజేసి నీ వలన చంచలుడవై నీవు అతిశయము పొందుదువు. నీ తండ్రి మంచము మీద ఎక్కితివి, దాన్ని అపవిత్ర పరిస్థితి, అతడు నా మంచమునకు ఎక్కెను అని తెలియజేస్తున్నాడు. ఎందుకనంటే రూబేను తన మంచమునకు ఎక్కినట్టుగా ఇక్కడ చూస్తున్నాం. అయితే యాకోబు యాకోబు ఏసాపు కుమారుల్లో మరి ఇక్కడ చూసినట్లయితే యాకోబు నద్దకు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితుల్లో మరి ఈ యొక్క విధానంగా మరి ఆయన కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే ఏసాపు తన ఇద్దరు కుమారులను యాకోబు నద్దకు తీసుకొని వచ్చెను. ఏసాపు యాకోబు నొద్ద ఎడమ చేతి చుట్టూన ఎఫ్రాయిమును, మరి ఏసాపు యాకోబు యొక్క కుడి చేతి తట్టు మనిషాను ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యాకోబు కుడి చేతి తట్టు మనిషాను ఉంచాడు. అయితే ఈ ఇద్దరిలో మరి ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే మరి ఆ విధానంగా ఏసాపు ఇశ్రాయేలు ఎడమ చేయి తట్టున ఉన్న కుడి చేయి తట్టున ఉన్న ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు తన కుడి చేయి తట్టున ఉన్నటువంటి విధానాన్ని మరి చూసి మనిషిను తట్టున వారినిద్దరిని తన దగ్గరికి తీసుకొని వచ్చెను అనేటటువంటి. అయితే ఈ విధానంగా మరి చూసినట్లయితే ఆదికాండంలో ఈ మాటలను మనం చూసుకున్నాం. 48, 13 నుంచి 20 వచనాలలో చూస్తున్నాం.
అయితే అతడు ఏమైందంటే మరి మనిషే పెద్ద కుమారుడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తముగా చాచి చిన్న కుమారుడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని మనిషే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను అని తెలియజేస్తున్నాడు. అయితే తను యోసేపును దీవించి నీ పితరుల అయిన అబ్రహాము ఇస్సాకు ఎవని ఎదుట నడుచుకొనిరో ఆ దేవునిడు నేను నిన్ను పుట్టించినది మొదలుకొని నేటి వరకు ఎవడు నిన్ను పోషించునో అని ఆ దేవుణ్ణి సేవించాలి అనేటటువంటి విధానాన్ని అది తెలియజేస్తున్నాడు. అయితే అనగా సమస్తమును అయితే ఈ విధంగా మరి అతన్ని ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని అనంటే మరి ఎఫ్రాయిమును ఆశీర్వదించినట్టుగా. మనిషే పెద్ద కుమారుడైనను మరి మనిషేను ఆశీర్వదించలేనటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఒక్కొక్కరికి ఏ విధానంగానంటే ఉన్నటువంటి విధానం. మరి ఎఫ్రాయిము తన జ్యేష్ఠ కుమారుడు కాడు అనేటటువంటి విషయం కూడా తెలుసు, ఇశ్రాయేలుకు తెలుసు. కానీ అయినా మరి ఎఫ్రాయిమునే ఆశీర్వదించినట్టుగా మనం ఈ లేఖనాల్లో చూస్తూ ఉంటాం. అయితే మనిషి దేవుని నుండి మరి దేవుడు నిన్ను గనుక ఇశ్రాయేల్ నీ పేరు చెప్పి దీవించదనని అతడు ఇట్లా మరి ఎఫ్రాయిం కంటే మనిషి కంటే ఎఫ్రాయిం ముందుగా ఉంచెను అనేటటువంటిది. అయితే ఇక్కడ మరి ఇర్మియా 31:9 వచనంలో చూసినప్పుడు వారు ఏడ్చు వచ్చెదరు, వారు నిన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును, వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించదను. ఇశ్రాయేలులకు నేను తండ్రిగాను కానా అని ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చూసినప్పుడు మరి ఇశ్రాయేల్లో ఉన్నటువంటి విధానంలో మరి ఎఫ్రాయిమును ఆశీర్వదించినటువంటి విధానం ఏంటంటే ప్రార్థించుండగా నేను వారిని నడిపించేటటువంటి విధానం, తొట్టిల్లకుండా వాళ్ళని చక్కగా నిలబెడతా, వాళ్ళు పోయేటటువంటి బాటల్లో నీళ్ళ కాలువలను వారి వద్ద వారిని నడిపించదను అనేటటువంటి విషయంలో ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా అనేటటువంటి విషయాన్ని ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా అనేటటువంటి విషయాన్ని అడుగుతూ ఉన్నాడు. అయితే అంతేకాకుండా మరి ఇంకో విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఏమనంటే అబ్రహాముకు కలిగినటువంటి సంతానములో మనం చూస్తూ ఉంటాం. ఎవరు అబ్రహాముకు కలిగిన సంతానం అని అంటే అబ్రహాముకు కలిగిన సంతానము ఇసాకు అనేటటువంటి విషయము మనకు తెలుసు. అబ్రహాము కలిగినటువంటి సంతానం ఇసాకు అనేటటువంటిది. ఇసాకు ఒక్కడైనా అబ్రహాము కుమారుడు, లేకుంటే ఇంకెవరైనా ఉన్నారా అని అంటే అవును, ఇంకొక అతను ఉన్నాడు. ఎవరు అతను అంటే మరి అతనే ఇస్మాయేలు. ఎవరు అతను అని అంటే అతనే ఇస్మాయేలు. అయితే ఇసాకు కంటే పెద్దవాడు ఎవరు అని అంటే ఇస్మాయేలు ఇసాకు కంటే పెద్దవాడు. మరి ఇసాకు కంటే పెద్దవాడు ఇస్మాయేల్ అయినా అతడు ఎవరి కుమారుడు అని అంటే అతడు దాసి కుమారుడు అనేటటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది షారా. అయితే మరి షారా అబ్రహాముతో ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇసాకుతో వారసుడై ఉండునా నని అబ్రహాముతో అనెను. ఎందుకనంటే అడుగుతూ ఉంది, నేను మొదటి భార్యను, పెళ్లి భార్యను, మరి ఆమెమో ఆగరు మరి ఏదో దాసిగా ఉన్నటువంటి ఆమె
సంతానము కలగనందున మరి ఆమెను ఈయనతో పోనీయడం అనేటటువంటిది జరిగింది. అయితే ఆ తర్వాత ఇసాకు పుట్టిన తర్వాత ఈమె ఏమంటూ ఉంది అనంటే, మరి నా కుమారునితో దాసి కుమారుడు వారసుడైతాడా అని, హాగరు కుమారుడు వారసుడైతాడా అని అడుగుతుంది. ఎందుకనంటే అతడు దాసి కుమారునిగానే గుర్తించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది. ఆదికాండం 21:9-10 వచనాలలో చూసినప్పుడు, అప్పుడు అబ్రహాము ఐగుప్తురాలైన హాగరు కనిన కుమారుడు ఐగుప్తురాలైన హాగరు కుమారుడును పరహాయించుట చూసింది. అంటే పరహాయించుట చూచి షారా చూసింది అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. అంటే షారా చూస్తూ ఉంది. ఎవరిని పరామర్శిస్తుంది అని అంటే యాకోబును కాదు, అక్కడ చేసేటటువంటిది ఇసాకును కాదు, కానీ మరి అతన్ని ఐగుప్తురాలైన కుమారుడు అంటే హాగరు కుమారుని పరామర్శించుట చూస్తూ ఉంది. చూసినప్పుడు ఆమె ఏం చేస్తూ ఉంది అని అంటే, అప్పుడు అబ్రహాము అది దాసి కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇసాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. ఎందుకనంటే ఈ దాసి కుమారుడు నా కుమారునితో వారసుడై ఉండడని అబ్రహాముతో అంటున్నట్టుగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకనే ఎవరు దాసి కుమారుడు అనంటే, మరి హాగరుకు కలిగినటువంటి అతను దాసి కుమారునిగా గుర్తెరుగుతూ ఉన్నారు. అయితే మరి ఈ విధానంగా మరి హాగరును ఇఫ్రాయిమును అక్కడి నుంచి వెలివేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఇక్కడ స్వతంత్రురాలు కుమారుడు దాసి కుమారుడుగా ఉండేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. అయితే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22వ వచనంలో చూసినప్పుడు, దాసి వలన ఒకడును స్వతంత్రురాలు వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామునకు కలిగినని రాయబడి ఉన్నది కదా అని అంటాడు. దాసి వలన ఒకడును, మరి అబ్రహాము వలన షారా వలన స్వతంత్రురాలు వలన ఒకడును కలిగి ఉండనని రాయబడి ఉన్నది కదా. అంటే ఇద్దరు కుమారులు కలిగిండ్రు అని రాయబడ్డది కదా. ఈ రాయబడినటువంటి వారిలో ఎవరికి జ్యేష్ఠత్వము హక్కు అనేటటువంటిది పోతుంది, ఎవరు ఈ జ్యేష్ఠత్వపు హక్కును స్వతంత్రించుకునేటటువంటి వాళ్ళుగా ఉంటారు అని అంటే, ఒకవేళ ఈ ఇస్మాయేలు వీళ్ళతో ఉన్నట్లయితే ఇస్మాయేలే జ్యేష్ఠత్వపు హక్కును పొందుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటి. అందుకనే మరి నా కుమారునితో వారసుడైతాడా అనేటటువంటిది. ఎందుకు అనంటే వాడు దాసి కుమారుడు కదా, తక్కువ దాని కొడుకు కదా అనేటటువంటి విధానంగా అక్కడ చూపడం అనేటటువంటి జరుగుతుంది. అయినను దాసి వలన పుట్టినవాడు 23వ వచనంలో, అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారముగా పుట్టెను, స్వతంత్రాల వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఎందుకనంటే దాసి వలన పుట్టినటువంటి వాడు ఎవరు? ఇస్మాయేలు దాసి వలన పుట్టినటువంటి వాడు కనుక అతను శరీరమును బట్టి పుట్టినటువంటి వాడు అనేటటువంటిది. అయితే మరి స్వతంత్రాల వలన పుట్టినటువంటి వాడు ఎవరు అనంటే వాగ్దానాన్ని బట్టి పుట్టినటువంటి వాడు. అంటే వాగ్దానం ఎవరికి చేయబడ్డది అనంటే పదే పదే అబ్రహామునకు షారాను ఆశీర్వదిస్తూ నువ్వు కుమారుణ్ణి కందువు అనేటటువంటి విషయం. అంటే నువ్వు కుమారుని కందువు అనంటే అప్పటికి వాళ్ళ వయస్సు వృద్ధులు, వాళ్ళ వృద్ధాప్యంలో వచ్చిర్రు. షారాకు మరి ఏమైంది అనంటే మరి తన గర్భము మృతతైలమైనట్టుగా కూడా మరి చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. తన గర్భము మృతతైలమైనట్టుగా చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో షారా గర్భము మృతతైలమైనటువంటి పరిస్థితుల్లో కూడా షారా మరి గర్భవతి అయి కుమారుని కన్ను అని దేవుని వాగ్దానం అనేటటువంటిది చేయబడ్డది. కాబట్టి ఈ వాగ్దానమును బట్టి ఏం జరుగుతూ ఉంది అనంటే, వాగ్దానం వలన పుట్టిన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఇతడు మరి పుట్టినటువంటి వాళ్ళు, వాగ్దానమును బట్టి పుట్టినటువంటి వాళ్ళు శరీర ప్రకారంగా పుట్టినటువంటి వాళ్ళగా వర్ణించట్లేదు. అంటే శరీర సంబంధమైనటువంటి భావాలను, శరీర సంబంధమైనటువంటి విధానాన్ని కల్పితం విధానాన్ని వెల్లడిపరిచేటటువంటి విషయంలో
మరి హాగరుకు పుట్టినటువంటి కుమారుడు అంటే దాసికి పుట్టినటువంటి కుమారుడు శరీర ప్రకారంగా పుట్టెను అని. అంటే వీళ్ళిద్దరిలో ఉన్నటువంటిది ఏంటి అంటే కొంచెం వ్యత్యాసం ఉన్నది. ఏంటి అని అంటే అతడు మరి అబ్రహాము వలన కలిగినటువంటి మొదటి కుమారుడు అయినటువంటి వాడు శరీరాన్ని బట్టి పుట్టిండు, కానీ రెండవ కుమారుడు వాగ్దానమును బట్టి పుట్టినట్టుగా ఇసాకు అనేటటువంటిది. అందుకనే అక్కడ మరి ఇద్దరిని వేరువేరుగా చూపించడం అనేటటువంటి జరిగింది. గలతీ 4:28 కూడా అదే మాట చెప్తూ ఏమనండి, సహోదరులారా మనము ఇస్సాకు వలన వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఎవరు? మనము కూడానంట, వాళ్ళే కాదు, మనము కూడా ఇస్సాకు వలన వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము అని తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనమందరం కూడా వాగ్దానాన్ని బట్టి ఇస్సాకు వలన కలిగినటువంటి సంతానమై ఉన్నటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. అందుకనే ఇందును గూర్చి లేఖనము చెప్పుచున్నది, దాసిని దాని కుమారుణ్ణి వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు ససంతురాలు కుమారునితో పాటు వారసుడై ఉండడు అని తెలియజేస్తున్నారు. ఎందుకనంటే దాసి కుమారుని వెళ్ళగొట్టాలి, వెళ్ళగొడితేనే మరి దాసి కుమారుడు ససంతురాలు కుమారునితో పాటు వారసుడై ఉండడు కనుక వెళ్ళగొట్టాలి అని అక్కడ రాయబడినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏం చెప్పింది అని అంటే లేఖనము చెప్పుచున్నది, వాక్యం చెప్తూ ఉంది. వాక్యం ఏదైతే వెల్లడిపరుస్తూ ఉందో దాన్ని మాత్రమే అనుసరించి నడుచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. అందుకే 30వ వచనం గలతీ 4:30వ వచనంలో ఈ మాటలను మనము చూడొచ్చండి. 30-31లో అయితే దాసి వలన కలిగినటువంటి కుమారుడు అని తెలియజేస్తూ దాసి వలన కలిగినటువంటి కుమారుని గురించి ఏమంటూ ఉన్నాడనంటే, ఇందును గురించి లేఖనం చెప్పుచున్నది, దాసి వలన కలిగిన దాసి కుమారుడుని వెళ్ళగొట్టుము, దాసి కుమారుడు ససంతురాల కుమారునితో పాటు వారసుడై ఉండడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఎందుకనంటే మరి ఉండడు ఆదికాండము 21:10 వచనంలో కూడా ఈ మాటలను మనం చూస్తూ ఉంటాం. అందుకనే కాగా సహోదరులారా మనం ససంతురాలు కుమారులమే గాని దాసి కుమారులం కాము అని తెలియజేస్తున్నాడు. ఎవరి కుమారులం? మనం కూడా అంటే ససంతురాలు కుమారులం. మనం కూడా ఈరోజు ససంత్రం అనేటటువంటిది ఉన్నది. దేవుడు మనకు ససంత్రులుగా చేసిండు. ఎవరికో దాసులుగా కానీ లేకుంటే ఇంకెవరికో బానిసలుగా కానీ మనలను చేయలేదు, కానీ మనలను ససంత్రులుగా చేసిండు. ఎవరి వాగ్దానం వలన వచ్చినటువంటి వాళ్ళమంటే ఇస్సాకుకు ఇయ్యబడినటువంటి వాగ్దానాన్ని బట్టి మనం పుట్టినటువంటి వాళ్ళం. అంటే మనము శరీర సంబంధులమా? ఒకటి చూద్దాం. శరీర సంబంధులం అంటే మనము శరీర సంబంధులము కాదు, వాగ్దానమును బట్టి. నీ గురించి వాగ్దానం ఉందా అని అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, నా గురించి ఎక్కడుందండి వాగ్దానము, నేనెవరిని, నా గురించి వాగ్దానం లేదు, దేవుడు ఇస్సాకును యాకోబుకు మాత్రమే లేదా అబ్రహాముకు మాత్రమే వాగ్దానం చేసిండు అనేటటువంటి విషయంలో అనుకుంటూ ఉంటారు. ఎందుకనంటే ఈ భూమి ఉత్పత్తి కాకముందే నీ గురించి దేవుడు తన ప్రణాళికను ఏర్పాటు చేసినట్టుగా ఎఫెసీలకు రాసిన పత్రికలో మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి సహోదరుడ, ఎఫెసీ 1వ అధ్యాయము 4-6 వచనాలలో మనం ఆ మాటలను చూస్తూ ఉంటాం. నువ్వు ఎప్పటి నుంచి నీ విషయంలో దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేటటువంటిది. అందుకనే మరి అక్కడ మరి దేవుని యొక్క ప్రణాళిక నిన్ను గురించి ఉన్నది. అందుకే నువ్వు ఏమంటున్నాడనంటే, కాగా సహోదరులారా మనం ససంతురాలు కుమారునిలమే కానీ దాసి కుమారులము కాము అనేటటువంటి మాటను తెలియజేస్తున్నాడు. ఎవరి కుమారులు అని అంటే దాసి కుమారులము కాదు, ససంతురాలు కుమారులమే అని చెప్తున్నాడు. ఒకడు దేని వల్ల జయించినో దానికి దాసుడై ఉండును కదా. ఎందుకనంటే దేని వల్ల జయిస్తే దానికే దాసుడైతాడు. శరీరాన్ని బట్టి ఆలోచిస్తే, శరీరాన్ని బట్టి మనము ముందుకు సాగుతూ ఉంటే, శరీర సంబంధమైనటువంటి బంధమును, శరీర సంబంధమైనటువంటి భావాలను మనం వ్యక్తపరుస్తూ, ఆత్మ సంబంధమైనటువంటి వాటిని అనుసరిస్తూ అని చెప్పుకుంటూ కూడా శరీర సంబంధమైనటువంటి వాటినే వెంటాడేటటువంటి వాళ్ళు ఏమవుతారంటే శరీరులుగానే మిగిలిపోతారు. అందుకే ఏమంటూ ఉన్నాడనంటే పేతురుకు రాసిన రెండవ పత్రిక అపోస్తలుడైన పేతురుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో చూసినప్పుడు, మేము భ్రష్టులకును దాసులయుండి
భ్రష్టులకు దాసియుండియు అట్టి వారికి స్వాతంత్రమును నిత్తుమని చెప్పుదురు అని అంటాడు. ఎందుకనంటే మేము భ్రష్టులకు దాసులమై ఉండేవి, అట్టి వారికి స్వాతంత్రమును ఇస్తా అనేటటువంటి వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడై ఉండును కదా. ఎందుకనంటే ఒకడు దేనికి వలన జయింపబడునో దానికే దాసుడై ఉంటాడు. ఎందుకనంటే నువ్వు దేని వలన అయితే నువ్వు ఏదైతే ఉంటావో, దేన్నైతే నువ్వు లక్ష్యం ఉంచుతావో, దేని మీద అయితే నువ్వు నీ యొక్క దృష్టి ఎక్కువగా ఉంటుందో అదాన్నే నువ్వు లక్ష్యం ఉంచేటటువంటి పరిస్థితి. సమాజాన్ని చూస్తే ఇప్పటికీ ఏం చేస్తుంది అని అంటే తనకు కనిపించిందల్లా కావాలి, నేను ఇది సంపాదించాలి, అది సంపాదించాలి, నేను అక్కడ వెళ్ళాలి, అక్కడ నుంచి ఏదో దేవాలి, ఇక్కడ నుంచి ఏదో దేవాలి, సమకూర్చుకోవాలి, లక్షలు కోట్లు సమకూర్చుకొని ఈ లోకంలో నాకంటే గొప్పవాడు అనేటటువంటి వాడు లేడు, ఈ లోకంలో నేనే గొప్పవాడిని, నేనే పెద్ద ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అనేటటువంటి విధానంగా అది క్రైస్తవులలో ఉన్నది, క్రైస్తవేతరులలో ఉన్నది. మరి ప్రతి ఒక్కరు కూడా తమ స్వార్థాన్ని బట్టి వాళ్ళు కొనసాగించేటటువంటి పరిస్థితి ఉంటూ ఉంది. ఎందుకనంటే దేవుని వాక్యం ఏమి చెప్తూ ఉందో, దేవుని మాటలు ఏం చెప్తూ ఉన్నాయో వాటిని గ్రహించలేకపోతూ ఉన్నారు. దేవుని వాక్యం ఏమి చెప్తూ ఉంది, దేవుని మాటలు ఏం చెప్తూ ఉన్నాయి, దేని వలన నువ్వు పుట్టావు, దేని కొరకు పుట్టినవు, దేన్ని స్వతంత్రించుకోవాలి, నువ్వు వచ్చింది దేనికి అనేటటువంటి విషయాన్ని మర్చిపోయి ఈ లోకములో ఉన్నటువంటి దాన్ని కొరకే వేగిరపడుతూ ఉన్నావు తప్ప దేవుడు నిన్ను పంపించాడు, నిన్ను వాగ్దాన పుత్రునిగా నిన్ను చేసిండు, ఈ లోకంలోనికి వాగ్దానాన్ని ఇచ్చి నిన్ను పంపిస్తే నువ్వేం చేస్తున్నావు అంటే లోకాన్నే పొందుకోవాలని, లోకంలో ఉన్నటువంటి దాన్ని పొందుకోవాలని, లోకము కొరకే ఆరాటపడేటటువంటి పరిస్థితి నీకు ఉన్నది అనేటటువంటి విషయము ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే ఏమంటూ ఉన్నారంటే మేము భ్రష్టులకు దాసులయ్యండి అని అంటాడు. ఎవరికి భ్రష్టులు అని అంటే దేవునికి కానటువంటి వాళ్ళకు కూడా. ఎవడన్నా డబ్బులు ఇస్తున్నా లేదనంటే పలాంది చేస్తా, లేదా నా దగ్గర ఇవి ఉన్నాయి నాకు రమ్మనండి అని అంటే ముందాలనే ఉరికిపోయి నిలబడేటటువంటి పరిస్థితి. కాబట్టి నువ్వు దేనికి వచ్చినావు? డబ్బుకు వచ్చినావు? డబ్బు కొరకు వచ్చినావా? నువ్వు దేని కొరకు? నువ్వు దేవుని సేవలో ఉన్నావు. నువ్వు దేవుని సేవను దేని కొరకు చేస్తూ ఉన్నావు అంటే శరీరాశలను నెరవేర్చుకోవడానికే దేవుని సేవను చాలా మంది ఈ రోజులలో చేస్తూ ఉన్నారు. ఎందుకనంటే మీ కానుకలు, దశంభాగాలు, మీ కృతజ్ఞత కానుకలు ఇవి తెచ్చియాల. ఈ తెచ్చిచ్చినప్పుడు మరి మీకు బోధించేటటువంటి బోధ కూడా ఏంది అని అంటే మీకు ఇవి దొరుకుతాయి, బంగ్లాలు వస్తాయి, కార్లు వస్తాయి, ఎండ వస్తుంది, మీకు ఉద్యోగాలు వస్తాయి. ఇలాంటి విషయాల్లో అనేకమైనటువంటి వాటిని మన నేత్రాలకు అంటే ఈ ప్రకృతి సంబంధమైనటువంటి నేత్రాలకు చూపించి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ప్రతి దాన్ని మనం పొందుకోవాలని చెప్పేటటువంటి. ఎందుకు అనంటే ఒకవేళ ఆత్మీయమైనటువంటి జీవితం కొరకు, ఆత్మ సంబంధమైనటువంటి వాటి కొరకు మనం వెతికేటటువంటి వారిగా ఉంటే ఏమంటారనంటే వీడికి విశ్వాసం లేదండి, అందుకే వీనికి ఏం దొరుకుతలేదు, వీడికి విశ్వాసం లేదు, వీనికి ఏమి దొరకట్లేదు అని అంటారు. ఎందుకు? విశ్వాసం అంటే దేన్ని వెతకాలి అనేటటువంటి మనం మొన్న చూసాం పోయిన వారంలో కూడా. విశ్వాసం అంటే ఏ దాని గురించి నువ్వు దేని గురించి ఉండాలి నీకు విశ్వాసం అని అంటే విశ్వాసం అనేటటువంటిది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అని ఎవ్రీ గ్రంథకర్త రాస్తూ ఉంటాడు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అవి అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. కనిపించేటటువంటి వాటిని కాదండి, కనిపించేటటువంటి వాటి కొరకు కళ్ళకు కనిపించేటటువంటి దాని మీదలో కాదు మనం చూసేటటువంటి, కానీ అదృశ్యమైనవి ఉన్నవంటవి. ఏంటి అదృశ్యమైంది అని అంటే పరలోకం ఉంది, నరకం ఉంది, దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, మనము అనబడే ఆత్మ ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా రుజువై ఉన్నాయి. కానీ మరి కళ్ళకు కనిపించేటటువంటి దాన్నే మరి నిరీక్షించవలసినటువంటి అవసరము లేదు కళ్ళకు కనిపించేటటువంటి దాని విషయంలో. అందుకనే మరి వాళ్ళు భ్రష్టులై ఉండి కూడా, దాసులై ఉండి కూడా, భ్రష్టమునకు దాసులై ఉండి కూడా అట్టి వారికి స్వాతంత్రాన్ని కలుగజేస్తామంటారు. ఎవరు స్వాతంత్రం? నువ్వు ఎక్కడున్నావో ముందు నువ్వు పరిశీలన చేసుకో. నువ్వు ఉన్నటువంటి స్థితి ఏంటి, నీకెక్కడున్నావు, నువ్వు ఏం చేస్తూ ఉన్నావు, నువ్వు ఎవరి పని చేస్తూ ఉన్నావు. దేవుని పని చేస్తున్నట్టుగా సాతానుతో షికారు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నావు. గుర్తుందా? ఆలోచించు. అందుకనే మరి దాసులై ఉన్నటువంటి వాళ్ళు దేవుని వలన
దేని వలన జయింపబడురో దానికే దాసులెందురు. శరీర సంబంధమైనటువంటి కార్యాలను విడిచిపెట్టండి. ఇకనైనా ఆత్మిక సంబంధమైనటువంటి వాటిని గురించి చెప్పండి. ఆత్మీయ జీవితమును గురించి చెప్పండి. ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగాలి విషయాన్ని వెల్లడిపరచండి. కానీ మరి ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి దాని కొరకు మీరు చెప్పడానికి ఇది సరైనటువంటిది కాదు విషయం. ఎందుకనంటే సమయం లేదండి, సమయం లేదు. ఎందుకు? ఎప్పుడో మరి ఈ మనం వెళ్ళిపోయేటటువంటిదో లేకుంటే యేసుక్రీస్తు వచ్చేటటువంటిదో, కానీ ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, మరి ఏ క్షణాన వెళ్ళిపోతామో తెలియదు. కనుక సిద్ధపాటు కలిగి ఉండడం మంచిది. అందుకే మరి మనము దేనికి వలన జయిస్తామో దానికే దాసులమై ఉండేటటువంటి వారమైతాము పాపం చేయి ప్రతివాడు ఏం చేస్తాడంట? పాపమునకు దాసుడే. అంటే మరి దేవునికి కానటువంటి ప్రతిదాన్ని ఆశించేటటువంటి ప్రతి ఒక్కరు కూడా పాపానికి దాసుడే విషయాన్ని యోహానుకు రాసిన పత్రిక యోహాను సువార్త 8:34 మనం చూడొచ్చు. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడనియు మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను అని అంటాడు. ఎందుకనంటే పాపం చేసేటటువంటి ప్రతివాడు కూడా పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను విషయాన్ని వెల్లడిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, మరి పాపము చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పాపానికి దాసులై ఉండేటటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అలాగుననే మరి ఇంకా మనం ముందుకు చూస్తే దేవుడు మోషేతో నీవు ఫరోతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నా జ్యేష్ఠ కుమారుడు నన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్మని నీవు ఆజ్ఞాపించుచున్నావు అని తెలియజేస్తూ ఉంటాడు. అందుకనే ఏమంటున్నాడంటే ఇక్కడ మనం చూస్తే నిర్గమకాండం 4:22 మరి ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, నా కుమారుడు జ్యేష్ఠ పుత్రుడు విషయాన్ని ఇప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు జ్యేష్ఠ పుత్రుడు విషయాన్ని వెల్లడిపరుస్తూ నిన్ను సేవించినట్లు నా కుమారుని పోనిమ్ము విషయాన్ని ఇక్కడ వెల్లడిపరుస్తూ నీకు ఆజ్ఞాపించుచున్నాను. వాని పంప నొల్లని ఎడల ఇదిగో నేను నీ కుమారులను నీ జ్యేష్ఠ పుత్రులను చంపెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అతనితో చెప్పుమనెను. ఎందుకనంటే ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుంచి బయటికి పంపకపోతే వారు నా జ్యేష్ఠ పుత్రులు, ఈ ఇశ్రాయేలు నా జ్యేష్ఠ పుత్రులు కాబట్టి మరి వీరిని నువ్వు ఐగుప్తులో నుంచి పంపకపోతే మరి నువ్వు నీకు ఆజ్ఞాపించినటువంటి పొమ్మని పంపించు ఆజ్ఞాపించమని చెప్తూ నువ్వు పంపని ఎడల ఇదిగో నీ కుమారుడు, నేను నీ కుమారులను నీ జ్యేష్ఠ పుత్రులను చంపెదనని యెహోవా సెలవిచ్చిండు అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే అక్కడికి వాళ్ళను ఇశ్రాయేలీలను పంపించేసేయాలి. ఎందుకనంటే ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలును పంపించకపోతే ఏం జరుగుతుందంటే నీ జ్యేష్ఠ కుమారులు చనిపోతారని అక్కడ ఫరోతో మోషే చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరితో చెప్తూ ఉన్నాడు మోషే అంటే ఫరోతో చెప్తూ ఉన్నాడు. ఫరోతో మరి చెప్పినటువంటి మాటలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సహోదరుడా, జ్యేష్ఠత్వపు యొక్క హక్కు విషయంలో దాని మహిమ ఏంటి, ఆ హక్కు ఏంటి, మనము పొందేటటువంటి విధానం ఏంటి విషయాన్ని మనం ఇప్పటి వరకు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను మనం చూసాము. ఎవరికి అంటే ఇశ్రాయేలీలలో ఇచ్చినటువంటి జ్యేష్ఠత్వపు హక్కును యాకోబు నుంచి మొదలుకొని మరి మన ఈ వీరి వరకు మోషే వచ్చేంత వరదాకా కూడా వాళ్ళ జ్యేష్ఠ కుమారుని గురించి చెప్పేటటువంటిది. అందుకే మరి ఈ విధానంగా వారికి ఉన్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కులను గురించి వెల్లడిపరుస్తూ ఉన్నాడు. మరి నేటి సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తే జ్యేష్ఠుడుగా ఉంటూ ఉన్నాడు అనేటటువంటిది మన బైబిల్ గ్రంథములో రాయబడి ఉన్నది. మరి ఎవరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జ్యేష్ఠ కుమారుడు ఎవరు,
ఈ జ్యేష్ఠ కుమారుడు ఉన్నటువంటి హక్కేంటి, ఈ జ్యేష్ఠ కుమారునికి ఉన్నటువంటి మరి మహిమ ఏంటి అనేటటువంటి విషయాన్ని మనము వచ్చే వారం నుంచి పరిశీలన చేద్దాం. కాబట్టి సహోదరులారా, ఈ జ్యేష్ఠ కుమారుడు అనేటటువంటిది మరి చూసినట్లయితే మరి ఎవరు జ్యేష్ఠ కుమారుడు, నేటి సమాజముకు లేదా దేవుని జ్యేష్ఠ కుమారుడు ఎవరు? ఇంతవరకు దాకా ఇశ్రాయేల్లో జ్యేష్ఠులను చూసాము. దేవుని కుమారుల్లో జ్యేష్ఠుడు ఎవరు, దేవుని కుమారుల్లో జ్యేష్ఠత్వం ఎవరికి ఉంది అనేటటువంటి విషయాన్ని మనము రేపు వచ్చే వారము పరిశీలన చేద్దాం. సహోదరులారా, మరి ఇట్టి జ్యేష్ఠత్వం యొక్క హక్కును అమ్మి వేసుకునేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా ఈ మనలను కూడా మరి స్వతంత్రులుగా చేసినటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము గనుక మనము కూడా స్వతంత్రాలు కుమారులుగా ఉండి, ఒకవేళ ఆ విధానంగా మనం ఉన్నప్పుడే మనము ఆ దేవుని చిత్తాన్ని జరిగించి దేవుని ఉద్దేశాన్ని కొనసాగించి మనం ఏం చేస్తామంటే ఆ జ్యేష్ఠత్వపు యొక్క హక్కులలో మనము కూడా పాలివారం అయ్యేటటువంటి పరిస్థితి ఉండొచ్చు. కానీ దాన్ని తృణీకరించేటటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు అనేటటువంటి విషయంలో మనము మరి గుర్తెరగాలి అనేటటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. కాబట్టి సహోదరులారా, ఒకవేళ ఇట్టి సత్యమును మనం గ్రహించినట్టయితే, ఇట్టి సత్యాన్ని మరి మనం గుర్తెరగనట్టయితే, ఇప్పుడైనా ఈ వాక్యం ద్వారా తెలుసుకొని మన జీవితాలను చక్కబెట్టుకొని తండ్రిని వేడుకున్నట్లయితే తను మనకు ఇచ్చేటటువంటి ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి సహోదరులారా, ఆశీర్వాదాలు అనేసరికి ఏమైతుందనంటే మనం ఏం చేస్తాము, శరీర సంబంధమైనటువంటి వాటి మీద చూస్తూ ఉంటాము, కానీ శరీర సంబంధమైనటువంటి వాటి గురించి చెప్పట్లేదు మేము. ఎందుకనంటే ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను పొందుకుంటూ నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన నిత్యము ఆ దేవుని కృపా సన్నిధిలో నువ్వు ఉండడానికి, మరి ఆ పరలోకంలో నీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది కనుక తండ్రి యందు మరి ఆ జీవాన్ని, ఆ పరలోకంలో ఉన్న జీవాన్ని స్వతంత్రించుకోవడానికే ఈ లోకంలో మనం ఎదిగి ఆ జీవాన్ని పొందుకునేటటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి సహోదరుడా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి దాన్ని తృణీకరించి మనము ఆ నిత్యత్వము, ఆ నిత్య రాజ్యం కొరకు, ఆ పరలోకము కొరకు మనం వేగిరపడుతూ అక్కడ ఉన్నటువంటి మహిమను పొందుకోవడానికి మనం ముందుకు సాగాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీ అందరికీ మనవి చేస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములను, మీ అందరికీ మరోసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే సహోదరులారా, ఈ వాక్యము మీకు నచ్చినట్లయితే, ఒకవేళ ఇది మీరు మా పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని అనుకుంటున్నారా, ఈ సర్వసత్యాన్ని అనేకులకు షేర్ చేయండి. మీ యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు మీకు ఇంకా అనేకమైనటువంటి ఈ సత్యవాక్యాలు కావాలనంటే మరి మా ద్వారా మీరు పొందుకోగలగడానికి మమ్మల్ని సంప్రదించవలసిందిగా మిమ్మల్ని మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి మీరు మాతో జత పని వారిగా ఉండాలన్నట్లే మీ యొక్క పరిచర్యను కూడా మీరు మీతోటి సహోదరులకు వెల్లడిపరచాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను. మా కార్యాలయాన్ని సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ కానీ మరి మీరు మీ విషయాల్లో మరి మీ అవసరతలను మాకు తెలియజేయాల్సింది కామెంట్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం.